ఊర్లో ఏదన్నా కార్యం పెట్టుకుంటే ఎవరెవరు ఏమేం పని చేస్తే మంచిగుంటదని సర్పంచి వార్డు మెంబర్లంతా కూర్చొని మాట్లాడుకుంటారు. మొదలు ఓ 5గురే పనులన్నీ సగబెడతారు అనుకున్నారు అనుకోండి. ఈ 7 పనులు ఆడనే ఉంటే ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుంది అనుకొని సర్పంచ్ సాబ్కు చెప్తే మళ్ళీ మల్క అందరు కూర్చొని ఇంకో వార్డు మెంబర్ను కలుపుకుంటారు. అచ్చం అట్లనే రాష్ట్రంలో బరువులు సుత మంత్రులకెత్తుతుంటారు. కొత్త మంత్రి రాబోతున్నాడు కదా, అగో గా ముచ్చట్నే. మంత్రిగా రేపే అజారుద్దీన్ సార్ ప్రమాణ స్వీకారం. మధ్యాహ్నం 12:15కు ముహూర్తం. లేలే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంది, అట్లెట్లా మంత్రి పదవి ఇస్తారు? ఓ సామాజిక వర్గం ఓట్లు అటే పోతాయని ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసిండ్రు బీజేపీ లీడర్లు. ఓట్లు వచ్చేదానిక కొత్త మంత్రులను తీసుకోకుండా చూడాలని కోరిండ్రు. మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినట్టు అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో అగో అట్లెట్లుంటది? దేశం కోసం క్రికెట్ ఆడినోడు మంత్రిని చేస్తే తప్పేందనేది సర్కారు వాళ్ళ మాట. బై ఎలక్షన్ జరిగేది జూబ్లీహిల్స్, బయట ప్రమాణ స్వీకారం చేసే దగ్గర కానీ మిగతా దగ్గర కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం లేదు. గవర్నమెంట్ లో ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడు. అజారుద్దీన్ సార్ ఎమ్మెల్సీని చేసి మినిస్టర్ ను చేయబోతుంటే గిట్ల అడ్డం పడుతుర్రని బీజేపీ మీద గరం అవుతాండ్రు అధికార పార్టీ. ఇంకొక 20 రోజులు ఎన్నిక ఉందనగా సురేంద్రపాల్ సింగ్ తీసుకెళ్లి రాజస్థాన్ క్యాబినెట్ లో మంత్రిగా చేశారు. అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిగా చేశారు. ఈ రెండు పార్టీలు ఒకటే కుట్రలు చేస్తున్నాయని గుస్సవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మేలు చేయటం కోసం చేస్తున్నటువంటి కుట్రగానే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కానీ గవర్నర్ సార్గా వేం పట్టించుకోకుండా ప్రమాణ స్వీకారానికి పిలిచిండు రూల్స్ ప్రకారం. ఈ ముచ్చటి ఇట్లుంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారం జోరుగా నడుస్తుంది. 3 పార్టీల లీడర్లు మునుం పెట్టి గల్లీ గల్లీ బస్తీ బస్తీ తిరుగుతున్నారు. నవీన్ కుమార్ యాదవ్ ను బంపర్ మెజార్టీతో అసెంబ్లీకి తోలాలని కోరిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. షేక్పేట్ లో మనం ఎక్కువ మెజారిటీ తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇంకెక్కువ నిధులు తెచ్చే అవకాశం ఉంటుంది. నేను ఈ ఎలక్షన్ తర్వాత కూడా మీ మధ్యలోనూ ఉంటా.